రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలే బాగుపడ్డాయి తప్ప ఏ ఒక్క సామాన్య మానవునికి న్యాయం జరగలేదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం గొంధ్యాల గ్రామంలో పల్లెగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ లో ఆమె పాల్గొన్నారు. దేశంలోనే పచ్చి అబద్దాల సీఎం కేసీఆర్ అని విమర్శించారు డీకే అరుణ. కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సైతం నెరవేర్చని ముఖ్యమంత్రి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన కానీ, రైతు రుణమాఫీ పైన, నిరుద్యోగ భృతిపైన, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయంపైన చర్చించలేదన్నారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని పొగడడం కోసమే అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లుగా ఉందన్నారు. మనం ఏ కోరుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ 9 సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏ మేనిఫెస్టో పెట్టింది, నేనేమేం చేస్తా అని చెప్పి పెట్టింది. కానీ ఈ రోజు ఇంతవరకు కూడా ఏం చేసినటువంటి పాపన లేదు. నిజంగా ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులను ఒక్కసారి చూసినట్లయితే పాపం వాళ్ళందరూ కూడా ఆ రోజు ఓటేసినప్పుడు ఓటు ఎవరికి వేసింది అమ్మాలంటే, అమ్మా ఇంటికి అల్లుడు వస్తే ఇంకో బెడ్రూమ్ ఉంటుందంట, అందుకే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేసీఆర్ కారు గుర్తు కొటేషన్ చెప్పింది. కానీ ఈ రోజు డబుల్ బెడ్రూమ్ కాదు కదా, 50 బెడ్రూమ్ లేదు, ఉన్న ఇల్లు కూడా కూలిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మనం ఏది కోరుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ 9 సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏ మేనిఫెస్టో పెట్టింది, నేనేమేం చేస్తా అని చెప్పి పెట్టింది. కానీ ఈ రోజు ఇంతవరకు కూడా ఏం చేసినటువంటి పాపన లేదు. నిజంగా ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులను ఒక్కసారి చూసినట్లయితే పాపం వాళ్ళందరూ కూడా ఆ రోజు ఓటేసినప్పుడు ఓటు ఎవరికి వేసింది అమ్మాలంటే,